లాస్ట్ 3 years లో యుఎస్ స్టాక్ మార్కెట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ కంటే ఆల్మోస్ట్ డబుల్ ద రిటర్న్స్ ఇచ్చిందండి. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ లాస్ట్ 3 years డేటా పారామీటర్స్ చెక్ చేస్తే యుఎస్ మార్కెట్ సుమారు 75.4% రిటర్న్స్ ఇచ్చింది. అదే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ చూస్తే అప్రాక్సిమేట్లీ 38.3% రిటర్న్స్ మాత్రమే డెలివర్ చేసింది. దీని అర్థం ఏంటంటే, ఒకవేళ మీరు 3 సంవత్సరాల క్రితం ₹1,00,000 యుఎస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ రోజు దానిపైన సాలిడ్ కాంపౌండింగ్ వచ్చి అది నియర్లీ 1.75 lakhs అయి ఉండేది. అదే 1 lakh మన ఇండియన్ మార్కెట్లో పెట్టుంటే రఫ్గా అది 1.38 lakhs మాత్రమే అయి ఉండేది. నౌ నేను ఈ మాట చెప్పగానే మీలో కొంతమంది అఫెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇండియన్ స్టాక్ మార్కెట్ బ్యాడ్ ఏం కాదండి. రిటర్న్స్ ఇవ్వట్లేదు అని నేను చెప్పట్లేదు. ఇన్ఫాక్ట్ ఇండియా ఇస్ ది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఇన్ ది వరల్డ్. అండ్ మన మార్కెట్స్ కూడా ఓవర్ ది ఇయర్స్ జనాలకి మాసివ్ వెల్త్ క్రియేట్ చేసి ఇచ్చాయి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రపంచంలో ఉన్న బిగ్గెస్ట్ ఏఐ అండ్ టెక్నాలజీ కంపెనీస్ అన్ని ప్రతిదీ కూడా యునైటెడ్ స్టేట్స్ లోనే ఉన్నాయి. ఎన్విడియా, గూగుల్, అమెజాన్, మెటా, నెట్ఫ్లిక్స్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఈ కంపెనీస్ అన్ని వరల్డ్ ఫ్యూచర్ ని లిటరల్లీ షేప్ చేస్తున్నాయి. అండ్ ఈ కంపెనీస్ అన్ని ప్రెజెంట్ యుఎస్ లోనే ఉన్నాయి. అండ్ ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటో తెలుసా, మనం అందరం పొద్దున లేస్తే రాత్రి వరకు వీళ్ళ ప్రోడక్ట్స్ నే ప్రతి ఒక్కటి యూస్ చేస్తూనే ఉన్నాం. ఐఫోన్ కొంటున్నాం, నెట్ఫ్లిక్స్ చూస్తున్నాం, అమెజాన్ నుంచి ఆర్డర్స్ పెట్టుకుంటున్నాం, ఇంకా ఏం కావాలి అన్నా గూగుల్లో సెర్చ్ చేస్తున్నాం. అంతెందుకండి, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ని గంటల తరబడి స్క్రోల్ చేస్తూనే ఉన్నాం. సో పాయింట్ ఏంటంటే, ఈ కంపెనీస్ అన్ని మన దగ్గర నుండి విపరీతంగా డబ్బులను సంపాదిస్తున్నాయి. కానీ మనము వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎర్న్ చేస్తున్నామా అంటే మాక్సిమం డైరెక్ట్ జీరో ఇన్పుట్ అనే చెప్పాలి. ఎందుకంటే మనం అందరం ఈ కంపెనీస్ కి కేవలం కస్టమర్స్ లాగా మాత్రమే మిగిలిపోయాం, అంతేగాని షేర్ హోల్డర్స్ లాగా మారట్లేదు. అండ్ దాని గురించే మనం ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి వీడియోలో మనం క్లియర్ గా స్టెప్ బై స్టెప్ డీకోడ్ చేయబోతున్నాం. అసలు యుఎస్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం ఎలా, యుఎస్ కంపెనీస్ ఎలాంటి రిటర్న్స్ జనరేట్ చేస్తున్నాయి, మన ఇండియన్స్ లీగల్ గా యుఎస్ స్టాక్ లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇందులో ట్యాక్సెస్ ఎంత కట్టాల్సి ఉంటుంది, మనం ఇన్వెస్ట్ చేయాల్సిన డబ్బులు ఏ రకంగా గ్రో అవుతాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి అసలు సింపుల్ అండ్ సేఫ్ వే ఏంటో ఈ రోజు క్లియర్ గా మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్, అసలు యుఎస్ మార్కెట్ ఇంత ఫాస్ట్ గా గ్రో అవడానికి మెయిన్ హిడెన్ రీజన్ ఏంటో తెలుసా? ఇన్నోవేషన్. ప్రపంచంలోని బిగ్గెస్ట్ టెక్నాలజీ అండ్ ఏఐ రెవల్యూషన్ మొత్తం మేజర్ గా యుఎస్ లోనే నడుస్తుంది. ఈ లాస్ట్ 3 years లో కొన్ని కంపెనీస్ ట్రాక్ రికార్డ్ అండ్ మ్యాథమెటికల్ పర్సెంటేజ్ చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఎన్విడియా ఓపెన్ గా దగ్గరగా 620% రిటర్న్స్ ఇచ్చింది. మెటా చూస్తే 260%, గూగుల్ దగ్గరగా 218%, అదే అమెజాన్ 151%, నెట్ఫ్లిక్స్ ఓవరాల్ 145% రిటర్న్స్ ఇచ్చింది. దీని గురించి ఒక్క సెకండ్ ఆలోచించండి. ఒకవేళ మీరు ఎన్విడియాలో ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ రోజు అది డైరెక్ట్ గా అప్రాక్సిమేట్లీ 72 lakhs అయి ఉండేది. ఈ టాప్ గ్లోబల్ లీడర్స్ మార్కెట్ సైకిల్ ని మోటివేట్ చేస్తున్నారు కాబట్టి యుఎస్ మార్కెట్ కంటిన్యూస్ గా అవుట్ పర్ఫార్మింగ్ చేస్తుంది. సో మనం అందరం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ మనం కస్టమర్ మైండ్ సెట్ నుండి ఇన్వెస్టర్ మైండ్ సెట్ లోకి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. కానీ దీని అర్థం మనం ఇండియాలో ఇన్వెస్టింగ్ ఆపేయాలా అని కొంతమంది అడుగుతుంటారు. అస్సలు అవసరం లేదండి. ఇది యుఎస్ వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న గొడవ కాదు. ఇది ప్యూర్ డైవర్సిఫికేషన్ పోర్ట్ఫోలియో స్ట్రక్చర్ లాజిక్ గురించి. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం మన ఇండియన్ మార్కెట్స్ ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ ఫార్మాట్ లోనే ఉంటున్నాయి. కానీ ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా తన డబ్బులని ఒక సింగిల్ కంట్రీలోనే ఇన్వెస్ట్ చేయడు. మీ కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ ఒకే దగ్గర ఉంటే ఏమవుతుందో తెలుసా? మీ ప్యూర్ పోర్ట్ఫోలియో సింగిల్ ఎకానమీ, సింగిల్ గవర్నమెంట్ అండ్ సింగిల్ మార్కెట్ సైకిల్ మీద కంప్లీట్ గా డిపెండ్ అయిపోతుంది. అదే ఒకవేళ గ్లోబల్ డైవర్సిఫికేషన్ ఉంటే రిస్క్ లెవెల్ ఆటోమేటికల్లీ తగ్గిపోతుంది. అండ్ కొంతమంది ఇండియన్స్ బయట ఇన్వెస్ట్ చేయడానికి గిల్టీగా ఫీల్ అవుతారు. కానీ లాజికల్లీ ఆలోచించండి, మీరు అక్కడ ఎర్న్ చేసిన ప్రాఫిట్స్ డాలర్స్ అన్ని వెనక్కి మన కంట్రీకే మనం తీసుకుని వస్తున్నాం. ప్లస్ టాక్సెస్ కూడా మన ఇండియాలోనే పే చేస్తున్నాం. సో ఇందులో నష్టపోయేది ఏం లేదండి. ఇంకా దీంట్లో ఉన్న అల్టిమేట్ హిడెన్ మనీ అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా అందరూ స్టాక్స్ రిటర్న్స్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే చూస్తారు. కానీ బ్యాక్గ్రౌండ్ లో డాలర్ కన్వర్జన్ అడ్వాంటేజ్ ఒకటి ఉంది. లెట్స్ సే డాలర్ వాల్యూ ఒక
రూపీస్ ఉన్నప్పుడు మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. అంటే మీకు అప్రాక్సిమేట్లీ $1,100 స్టాక్ బ్యాలెన్స్ వస్తుంది. ఇప్పుడు ఆ స్టాక్ జస్ట్ 10% గ్రో అయ్యి మీ వాల్యూ $1,294 అయింది అనుకుందాం. కానీ ఇదే పీరియడ్ లో మన ఇండియన్ రూపీ వీకెన్ అయ్యి డాలర్ కాస్ట్ 85 రూపీస్ నుండి 95 రూపీస్ కి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మీరు ఆ డబ్బుని ఇండియాకి కన్వర్ట్ చేసి వెనక్కి తీసుకొచ్చినప్పుడు మీ 1 lakh కాస్త బేసిక్ గా 1.23 lakhs అయిపోతుంది. సో పాయింట్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్ రిటర్న్స్ లిమిటెడ్ గా ఉన్న రూపీ డెప్రిసియేషన్ వల్ల మీ యాక్చువల్ ఇండియన్ రూపీ రిటర్న్స్ డబుల్ డిజిట్ కి షిఫ్ట్ అయిపోతుంది. హిస్టారికల్లీ చూస్తే రూపీ లాంగ్ టర్మ్ హారిజన్ లో డాలర్స్ మీద కంటిన్యూస్లీ డెప్రిషియేట్ అవుతూనే వచ్చింది. సరే, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని బాగానే ఉన్నాయి. మరి అసలు మన ఇండియన్స్ యుఎస్ స్టాక్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? మేజర్ గా దీనికి 3 మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్. క్యారెక్టర్ వైజ్ వీళ్ళు డైరెక్ట్ గా యుఎస్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇది చాలా సింపుల్ రూటే, కానీ దీంట్లో కంట్రోల్ మీ చేతిలో ఉండదు. ఏ స్టాక్ కొనాలి అనేది కంప్లీట్ గా మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఎలిమెంట్స్ తోనే ప్రాసెసింగ్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ మెథడ్ డైరెక్ట్ గా ఒక ఇంటర్నేషనల్ యుఎస్ బ్రోకర్స్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేయడం. దీని వల్ల ఫుల్ యాక్సెస్ దొరుకుతుంది, కానీ బ్యాక్గ్రౌండ్ వాలిడేషన్ రూల్స్ కాంప్లెక్స్ గా ఉంటాయి. బేసిక్ మినిమం ఫండింగ్ డీటెయిల్స్ కూడా హై లిమిట్స్ అడుగుతారు. సో బిగినర్స్ కి ఇది కాస్త తలనొప్పి తెచ్చిపెట్టే ప్రాసెస్. అందుకే దాదాపు అందరికీ సెట్ అయ్యే థర్డ్ స్మార్ట్ అండ్ హైలీ ప్రాక్టికల్ ఆల్టర్నేటివ్ రూట్ ఏంటి అంటే గ్లోబల్ ఇన్వెస్టింగ్ యాప్స్ అండి. అండ్ నేను పర్సనల్లీ గ్లోబల్ ట్రాకింగ్ కోసం ప్రిఫరెన్స్ ఇచ్చే సాఫ్ట్వేర్ టూల్ ఒకటి ఉంది, అదే ఇండ్ మనీ యాప్. ఎందుకంటే దీని పోర్టల్ కంప్లీట్ గా బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ ప్రొఫైల్ సెటప్ కూడా క్యాలిక్యులేషన్స్ తోనే ఉంటుంది. మీరు డైరెక్ట్ గా ఇండియాలోనే ఉంటూ 9,000+ యుఎస్ స్టాక్స్ అండ్ ఈటీఎఫ్స్ ని డైరెక్ట్ టార్గెట్ రేంజ్ వెరిఫికేషన్ ఎవాల్యుయేట్ చేసి బై చేయొచ్చు. యాపిల్, అమెజాన్, టెస్లా, ఎన్విడియా ఇలాంటి బిగ్గెస్ట్ కంపెనీస్ ని డైరెక్ట్ గా ట్రేడ్ ప్రాసెసింగ్ కంప్లీట్ చేయొచ్చు. అండ్ హై వాల్యూమ్ క్యాష్ కూడా అక్కర్లేదండి. దీంట్లో ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్ ఫ్రేమ్వర్క్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు జస్ట్ 100 రూపీస్ తో మీ యుఎస్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. షేర్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ ఉన్న చిన్న ఫ్రాక్షన్ పార్ట్ తో డైరెక్ట్ ఓనర్స్ అయిపోవచ్చు. అండ్ ఫుల్ స్టాక్ గ్రో అయ్యేటప్పుడు మీ ఫ్రాక్షన్ కాస్ట్ స్కేల్ కూడా అదే స్పీడ్ లో పెరుగుతుంది. లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీ బిల్డ్ చేయడం కోసం సింపుల్ గా మంత్ కి 500 రూపీస్ స్టార్టింగ్ లిమిట్ తో ఈజీగా యుఎస్ఎస్ఐపి రన్ ప్రాసెసింగ్ కంప్లీట్ చేయొచ్చు. ప్రాక్టికల్ గా ఈ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ మీరు మీ కేవైసీ కంప్లీట్ చేయాలి. జస్ట్ మన పాన్ కార్డ్, బేసిక్ డీటెయిల్స్ అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతే. దీనికి ఎలాంటి అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ కూడా ఉండవండి. ఇది అయిపోయాక మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ మీ ఇండియన్ రూపీస్ డాలర్స్ కింద కన్వర్ట్ అవుతాయి. అంటే మీరు ఒక 5,000 రూపీస్ యాడ్ చేస్తే అది ప్రస్తుతం ఉన్న ఎక్స్చేంజ్ రేట్ ని బట్టి డాలర్స్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఈ డాలర్స్ మీ అకౌంట్ లోకి కన్వర్ట్ అవగానే మీరు డైరెక్ట్లీ యుఎస్ స్టాక్స్ ఆర్ ఈటీఎఫ్స్ ని బై చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఉందండి. మీరు ఇండివిజువల్ స్టాక్ సెలెక్ట్ చేయడానికి ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతే సింపుల్ గా ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ S&P 500 ETF లో ఇన్వెస్ట్ చేస్తే యుఎస్ లోని టాప్ కంపెనీస్ అన్ని కలిపి మీకు ఎక్స్పోజర్ దొరుకుతుంది. సో ఒక సింగిల్ కంపెనీని చూస్ చేసే తలనొప్పి లేకుండా పూర్తి యుఎస్ మార్కెట్ గ్రోత్ లో మీరు కూడా పార్ట్ అవ్వచ్చు. ఇది బిగినర్స్ కి చాలా సేఫ్ ఆప్షన్. రైట్ నౌ యుఎస్ మార్కెట్ లో ఉన్న బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఏంటో తెలుసా? AI ఇన్ఫ్రాస్ట్రక్చర్. కొన్ని కంపెనీస్ అయితే జస్ట్ ఒక్క సంవత్సరంలోనే అన్బిలీవబుల్ రిటర్న్స్ డెలివర్ చేస్తున్నాయి. లుమెంటమ్ దగ్గరగా 1400% రిటర్న్స్ ఇచ్చింది. బ్లూమ్ ఎనర్జీ 1300%, వెస్ట్రన్ డిజిటల్ దగ్గరగా 890% అండ్ మైక్రో టెక్నాలజీ అప్రాక్సిమేట్లీ 572% రిటర్న్స్ జనరేట్ చేశాయి. కానీ గుర్తుపెట్టుకోండి, హై రిటర్న్స్ ఉన్న చోటే హై రిస్క్ కూడా ఉంటుంది. సో ట్రెండింగ్ లో ఉన్న కంపెనీస్ లో బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేయమని నేను సజెషన్స్ ఇవ్వట్లేదండి. ఖచ్చితంగా మీరు మీ సొంత రీసెర్చ్ చేయండి, బిజినెస్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ పోర్ట్ఫోలియోని ఎప్పుడు డైవర్సిఫై చేసి ఉంచండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే గ్యాంబ్లింగ్ కాదండి, అది ప్యూర్ పేషెన్స్ అండ్ స్మార్ట్ డిసిషన్ మేకింగ్. ఇప్పుడు చాలా మందికి ఉన్న పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే టాక్సెస్ గురించి. యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం మేజర్ గా టాక్సెస్ మన ఇండియాలోనే పే చేస్తాం. మీరు షార్ట్ టర్మ్ పీరియడ్ లో సెల్ చేస్తే మీ ట్యాక్స్ స్లాబ్ ని బట్టి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. హోల్డ్ చేసి లాంగ్ టర్మ్ లో సెల్ చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అప్లై అవుతుంది. దీంతో పాటు డివిడెండ్స్ మీద కూడా టాక్సేషన్ ఉంటుంది. కానీ ఇండియా అండ్ యుఎస్ మధ్య ట్యాక్స్ అగ్రిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీనివల్ల డబుల్ టాక్సేషన్ అంటే డబుల్ గా ట్యాక్స్ పడకుండా ప్రివెంట్ అవుతుంది. అండ్ దీనికి ఇండ్ మనీలో ఒక బెస్ట్ ఫీచర్ ఏంటంటే వాళ్ళ యాప్లో ప్రాపర్ స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్స్ అన్నీ ఒకటే చోట చూసుకోవచ్చు. దీనివల్ల మీ CAకి ట్యాక్స్ ఫైలింగ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సో
ఓవరాల్ గా ఒక వ్యక్తి యుఎస్ స్టాక్ మార్కెట్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే సింపుల్. ఎందుకంటే ఇది మీకు ప్రపంచంలోని బిగ్గెస్ట్ కంపెనీస్, గ్లోబల్ ఇన్నోవేషన్, ఏఐ టెక్ గ్రోత్, జియోగ్రఫికల్ డైవర్సిఫికేషన్ అండ్ డాలర్ ఎక్స్పోజర్ తో లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీస్ ని అందిస్తోంది. కానీ మనం ముందు డిస్కస్ చేసినట్టు ఇది ఇండియా వర్సెస్ యుఎస్ వార్ కాదండి. ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ బ్యాలెన్స్డ్ గా ఆలోచిస్తాడు. ఇండియాలో ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఆల్సో యుఎస్ లో కూడా ఉన్నాయి. రెండు చోట్ల డైవర్సిఫై చేయడం వల్ల మీ పోర్ట్ఫోలియో లాంగర్ రన్ లో ఇంకా స్ట్రాంగ్ గా తయారవుతుంది. అయితే చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే పర్ఫెక్ట్ టైం కోసం అలా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ వెల్త్ క్రియేషన్ అనేది ఎప్పుడైనా ఎర్లీగా స్టార్ట్ చేసి కన్సిస్టెంట్ గా లాంగ్ టర్మ్ లో ఆలోచించే వాళ్ళకి సాధ్యమవుతుంది. సో మీరు జెన్యూన్లీ గ్లోబల్ ఇన్వెస్టర్ అవ్వాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టడానికి ఇదే రైట్ టైం. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే వెంటనే లైక్ చేయండి అండ్ కింద కామెంట్ సెక్షన్ లో మీరు పర్సనల్ గా ఏ యుఎస్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు? యాపిలా, ఎన్విడియానా, అమెజానా, లేదా టెస్లానా, లేదా ఇంకా ఏదైనా కార్పొరేట్ కంపెనీనా? ఒకవేళ మీరు మీ యుఎస్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఎండ్ మనీ యాప్ లింక్ షేర్ చేస్తాను. వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అండ్ ఇలాంటి ఫినాన్షియల్ వెల్త్ బిల్డింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.